भारतीय चैनल की स्वागतम। जय श्री राम, हर हर महादेव। మహారాష్ట్ర పాలిటిక్స్ బీజేపీ గవర్నమెంట్ మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేనని కూడగొట్టింది అని చెప్పి పోచికోలు గవర్నమెంట్ చెప్తుంటారు అందరూ. అది కరెక్ట్ కాదండి. ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ పడిపోవడానికి కారణం ఉద్ధవ్ ఠాక్రే హిమ్సెల్ఫ్, అతనే. ఎందుకంటే అతను అడ్మినిస్ట్రేషన్ మీద అస్సలు పట్టు లేదు, ఐడియా లేదు. ఎవడైతే చెప్తే అది నమ్మేయాడు. డబ్బులే వాడు టార్గెట్ కింద పెట్టుకున్నాడు. వాడు హోమ్ మినిస్టర్ అనిల్ దేశ్ముఖ్, వాడు పెద్ద రోగు. అలాంటి వాళ్ళు పెట్టుకుంటే ఏమైపోతుంది? హోమ్ మినిస్టర్ మీరు ఒక దొంగను పెట్టుకుంటే మీ స్టేట్ ఏమైపోతుంది? అరాచకం ఉండదా? అదే టైంలో పాల్ఘర్లో ఇద్దరు సాధువులని లించింగ్ గురయ్యారు. ఇద్దరు సాధువులు అమాయకులు, వాళ్ళ డ్రైవర్ కూడా. ముగ్గురిని ఒక మాబు, క్రిస్టియన్ మాబు చంపేసింది. ఏమీ లేదు వాళ్ళకి. అది కరోనా టైంలో వాళ్ళు ఇష్టానుసారం తిరిగి అలౌ చేశాడు ఉద్ధవ్ ఠాక్రే. 3 స్టేట్లు అండి, కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్. 3 స్టేట్లు బాగా కరోనా టైంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు అందరికి, ప్రజలకి. అంటే వాళ్ళు స్ట్రిక్ట్గా మూమెంట్ రెస్ట్రిక్ట్ చేయలేదు, పీపుల్ మూమెంట్. వెళ్ళండి ఆడుకోండి అని చెప్పి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కరోనా బాగా స్ప్రెడ్ అయిపోతే దేశానికి ఇంకా చెడ్డ రావాలి, మోదీ గారు గవర్నమెంట్ దింపాలి. అది దట్ వాజ్ ద ఐడియా. సో వాళ్ళు ఏంటి, అదే టైంలో 2020 అనుకుంటా, పాల్ఘర్లో ఇద్దరు సాధువులు పాపం వాళ్ళు వెళ్తున్నారు ఒక చెట్టు నుంచి ఇంకోటి చెట్టుకి. వెళ్తుండగా వాళ్ళని చైల్డ్ లిఫ్టర్స్ అని చెప్పి, అంటే పిల్లలు దొంగిలించే వాళ్ళని చెప్పేసి వాళ్ళని చంపేశారు. పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఆ సాధు పాపం మమ్మల్ని కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా ఆ పోలీసు వాళ్ళు జాగ్రత్తగా చేతులు కొట్టి తీసుకెళ్ళి ఆ లించింగ్ మాబ్కి అప్పచెప్పారు. ఆ లించింగ్ మాబ్ అంటే ఫొటోస్ క్లియర్గా ఉన్నాయండి, సీసీ కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉండగా ఒక 100 మందికి పైగా ముగ్గురిని చంపేశారండి, దాడుగా చంపేశారు. చాలా తప్పదు. ఆ ఫోటోలు చూస్తే చాలా బాధ వేస్తుంది. ఆ సాధు బాబు నవ్వుతున్నాడండి ఆఖరి. అతను ఏమిటవుతుంది అన్నట్టుగా ఒక పెద్ద సాధు, అతను సీనియర్, అతను నవ్వుతున్నాడు చంపబడుతున్నాడు. అంత మహాత్ముల్ని వీళ్ళు చంపారు. ఆ పాపం చుట్టిందండి ఉద్ధవ్ ఠాక్రే గారికి. ఆ ఉద్ధవ్ ఠాక్రే గారు అదే టైంలో అనిల్ దేశ్ముఖ్ అని వాడి హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్ ఏంటంటే పోలీస్ కమిషనర్కి టార్గెట్ ఇచ్చాడు. ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో పోలీస్ కమిషనర్కి టార్గెట్ ఇచ్చాడు. నెలకి నాకు ఇన్ని కోట్లు కావాలి, నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు అని చెప్పాడు. దాంతో ఆ పోలీస్ కమిషనర్ మొత్తం బార్లు, ప్రాస్టిట్యూషన్ అడ్డాలు, తర్వాత ఏమో డ్రగ్ మాఫియా వాళ్ళ దగ్గర, అందరి దగ్గర బాబు నాకు నెలకి ఎంత, నువ్వు వాడి జేబులో వాడి ఇవ్వలేడు కదా పోలీస్ కమిషనర్, వాడు ఎక్కడి నుంచి సంబంధించుకోవాలి. సో వాడేమో వాళ్ళకి చెప్పాడు ఇంటర్. దానిలో కొంచెం వస్తుంది, అది సాటిస్ఫై అవుతున్నాడు. ఇది కాదని చెప్పేసి పెద్ద పెట్టడం ఒకేసారి పెట్టేస్తే పోతుంది కదా, నేను ఒక 1000 కోట్లు పట్టుకుని పారిపోవచ్చు, వీడికి 1000 కోట్లు మోహన్ పెట్టి పోవచ్చు అన్నట్టుగా ప్లాన్ వేసాడు. ఆ ప్లాన్లో భాగంగానే అంబానీ ఇంటి ముందు గుల్టిన్ స్టిక్స్ తోటి కార్ పెట్టి అంబానీని పిలిపించాడు. నీకు లైఫ్ థ్రెట్ ఉంది, నీకు ప్రొటెక్షన్ ఇస్తాను రమ్మని. కాకపోతే ఎక్కడ ఫెయిల్ అయిందంటే, అంబానీ దగ్గర సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, చాలా పవర్ఫుల్ కెమెరాస్ అంటారు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ కూడా జూమ్ చేస్తే అది క్లియర్గా కనబడిపోతుంది. సో ఆ కెమెరాస్లో వాళ్ళు కనబడింది ఏంటంటే, ఈ ఏసీబీ గడే ఒక కార్ తీసుకొచ్చి దాంట్లో గిల్ట్ ఇండెక్స్ పెట్టాడని చెప్పి వాళ్ళకి తెలిసి లైట్ తీసుకున్నాడు అంబానీ. దాంతో వీడియో ఏమైంది, ఇప్పుడు ఆ కార్ ఏసీబీకి భయం ఏమొచ్చిందంటే, ఆ కార్ని పట్టుకుని, ఆ కార్ కూడా వీడిది కాదు ఏసీబీది, ఎవరికో అడ్వాన్స్ వచ్చాడో లేదు, నేను కొనుక్కుంటా అని చెప్పి ఒక మనిషికి దగ్గర ఆ కార్ తీసుకుని ఆ కార్ వాడుతూ పోయాడు. అప్పుడు వీడి ఏమొచ్చిందంటే, ఎవడైతే యాక్చువల్ ఓనర్ ఉన్నాడో వాడు బయట పెడతాడు కదా, ఈ కార్ని వీడియో తీసుకున్నాడు అని చెప్తాడు కదా అని చెప్పి వాడిని పిలిపించి వాడిని చంపేశాడు. వాడు పేక పిసికేసి వాడిని ముక్కలు నరికేసి సముద్రం పడేశాడు. ఇలా ఎంత మూర్ఖంగా ఉందండి ఏసీబీ అనేవాడు. ఇలాంటి దొంగను పెట్టుకుంటే ఏసీబీ కింద ఆ గవర్నమెంట్ ఎలా నడుస్తుంది చెప్పండి. సరే, ఈ కాంబినేషన్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా తర్వాత సుశాంత్ సింగ్ రాథోడ్ సినిమా యాక్టర్ పాపం, ఆయన చచ్చిపోయాడు. వాళ్ళ
పిఏ ఒక అమ్మాయి ఆవిడ ముందు చంపేశారు, తర్వాత రాథోడ్ని చంపేశారు. ఈ కేసు అన్నింటి కూడా కప్పిపుచ్చుకుంటూ వీడు ఇదే ఏసీపీ వాడే, సేమ్ ఏసీపీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాడే ఇన్వాల్వ్మెంట్ అయ్యి మొత్తం ఇన్వెస్టిగేషన్ పేరు చెప్పి మొత్తం సంక్రాంతించాడు. అసలు వాళ్ళని పట్టుకోకుండా మిగతా వాళ్ళని హెరాస్ చేసి ఇలాంటి అరాచకం సృష్టించారండి. అనిల్ దేశ్ముఖ్ అనే హోమ్ మినిస్టర్, ఈ ఏసీబీ కమిషనర్, యాంటీ కరప్షన్ బ్యూరో కమిషనర్, వీళ్ళిద్దరు కలిసి. దాంతో ప్రజలంతా విసిగిపోయారండి గవర్నమెంట్ అంటే. అలా ఆ స్టేజ్లో మన ఎవరు షిండే ద రైట్ హ్యాండ్ ఆఫ్ ఉద్ధవ్ ఠాక్రే. యాక్చువల్లీ షిండేకి కూడా మండింది, చాలా అసహ్యం. ఎవరికైనా మండుతుంది. బుర్ర కామాత్రం కొంచెం ఆలోచించి కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఇలాంటి హర్షించాడండి, ఇలాంటి ఏదో పనులు. ఇది మరీ సినిమాల్లో కూడా ఇలాంటి అరాచకాలు జరుగుతాయో లేదో నాకు తెలియదు. ఇలాంటివి చూస్తే సినిమాలు తీస్తారు. సో కంచే చేను వేయడం అంటే ఇదండి క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆ పరిస్థితుల్లో షిండే మండి 2/3 మంది అంటే 300 మంది ఉంటే దాంట్లో 200 మంది లేకున్నాడు. 2/3 ఎమ్మెల్యేస్ని శివసేన తరగతి 2/3 ఎమ్మెల్యే లాక్కుని చీలికేసి వాడు వేరే వచ్చి బీజేపీతో చేరాడు. అప్పుడు వాడికి చీఫ్ మినిస్టర్షిప్ ఇచ్చి బీజేపీ వాళ్ళు వాడిని కంటిన్యూ చేయమన్నారు. ఇదే స్టైల్లో ఇక అజిత్ పవార్, ఎన్సీపీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఉంది, అది శరద్ పవార్ తాలూకు పార్టీ. శరద్ పవార్ తాలూకు అన్న కొడుకండి అజిత్ పవార్. వాడికి కొంచెం ఆ పార్టీలో ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే శరద్ పవార్ అంతా వాడి కూతురు సుప్రియా షూలేని ప్రొజెక్ట్ చేస్తాను నెక్స్ట్ లీడర్ కింద. అది అజిత్ పవార్ నచ్చలేదు. బేసిక్గా అజిత్ పవార్ అన్నే ఈ శరద్ పవార్ అన్న వాడే ఈ ఎన్సీపీ పార్టీ స్థాపించినాడు. వాడి కొడుకు అజిత్ పవార్. సో వాడు న్యాచురల్గా వాడు ఎక్స్పెక్టేషన్స్ వాడుకుంటాయి. దాంతో ఆ ఎన్సీపీ కూడా 2/3 మందిని రాక్కుని వచ్చి దీంట్లో ఎన్డీఏకి చేరారు, ఎన్డీఏ కుటుంబంలో చేరారు, అంటే బీజేపీకి సపోర్ట్ కదా. అప్పుడు వాడికి డిప్యూటీ సీఎం పోస్ట్ వాడికి ఇచ్చారు. సో ఇది బీజేపీ చేసిన పని ఏంటంటే దీంట్లో మీరు చెప్పండి. బీజేపీ ఏదో చేస్తుంది అంతా చాలా చట్టవిరుద్ధంగా వెళ్ళిపోయి నాన్ బీజేపీ స్టేట్లలో కెలికేస్తుంది అని పోచుకోలు కబుర్లు చెప్తారు. అది కరెక్ట్ కదండి. ఇక్కడ జరిగింది అరాచకం. వాడికి అడ్మినిస్ట్రేషన్ చేతకాలేదు. ఉద్ధవ్ ఠాక్రే చేతకాక ఎవరికో అనిల్ దేశ్ముఖ్ అనే వాడికి, ఒక రోగ్కి, వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, రోగ్కి హోమ్ మినిస్టర్ ఇచ్చాడు. వాడేమో ఒక పోలీసులను వాడుకుని వాడు ఇష్టారాజ్యం చేశాడు. దాంతో ప్రజలు విసిగారు. పార్టీలో ఉన్న రైట్ హ్యాండ్ అతను పాపం షిండే, అతనికి అసహ్యం పుట్టింది. ఎప్పటి నుంచో లాయలిస్టు అతను, పెద్ద అయినవాడు మన బాల్ ఠాకరే తాలూకు లాయల్ వర్కర్ అండి. ఆటో డ్రైవర్ నుంచి చీఫ్ మినిస్టర్ రేంజ్కి వచ్చాడు అతను. చాలా గొప్ప స్టోరీ అండి. సో అలాంటి మనిషి విసిపెత్తి బయటకు వచ్చాడు, వీళ్ళతో చేరాడు, ఎన్డీఏ కుటుంబంలో చేరాడు. ఎన్డీఏ యాక్చువల్గా విచిత్రం ఏంటంటే బాల్ ఠాకరే కంటే ఎన్డీఏ అంటే మన బీజేపీకి ఓట్లు ఎక్కువ, నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎక్కువ. బాల్ ఠాకరే మొదట ఏం చెప్పాడంటే చీఫ్ మినిస్టర్షిప్ కావాలి నాకు అని చెప్పి పట్టుబడ్డాడు. బీజేపీ ఒప్పుకోలేదు, ఎందుకంటే మాకు ఎక్కువ సీట్లు వచ్చాయి, మేమే ఉంటామని చెప్పాడు. దాంతో వాడు ఎన్సీపీకి తోటి కాంగ్రెస్తో కలిసి సిద్ధాంతపరంగా ఎన్సీపీకి కాంగ్రెస్కి శివసేనకి పడదండి, ఆయన కూడా పవర్ కోసం ఏడ్చాడు. వాడు కొడుకుని పెడదాం అనుకున్నాడు సీఎం కింద, వాడు ఒప్పుకోలేడు. వాడు ఆదిత్య ఠాకరే చాలా చిన్న కున్నాడు, బాధ్యత అది లేదండి. ఎంతసేపు డ్రగ్స్ అది వేసుకుని తిరుగుతుంటాడు. వాడి వల్లే వాడి కొడుకు ఇన్వాల్వ్ అయ్యాడు ఎక్కడ, సుశాంత్ సింగ్ రాథోడ్ తాలూకు మర్డర్లో. సో ఇవంత కాంప్లికేటెడ్గా ఇంత అసహ్యంగా ఉన్న పరిస్థితుల్లో మంచి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారండి బీజేపీ వాళ్ళు. సో ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర సినారియో ఏంటంటే ఉద్ధవ్ ఠాకరే పార్టీకి ఓట్స్ పడవు, వాడికి అసలు కంప్లీట్ పోయిందండి. వాడికి సింబల్ కూడా ఇవ్వలేదు.
కోర్టు 2/3 మంది వీళ్ళతో వచ్చారు కనుక వీళ్ళకే ఇదే మెయిన్ శివసేన పార్టీ కింద రికగ్నైజ్ చేశారు. సో ఉద్ధవ్ థాకరే వాడి పేరు మార్చుకోవాలి, పార్టీ పేరు మార్చుకోవాలి, సింబల్ మార్చుకోవాలి. అది నెక్స్ట్ వీడు ఎన్సీపీలో కూడా ఇదే పరిస్థితి. శరద్ పవార్ కంటే వాడు సింబల్ దక్కుతుందో లేదో కూడా డౌట్. శరద్ పవార్ వీకెన్ అయిపోయాడు. అజిత్ పవార్ ఎన్డీఏ కూటమిలో చేరాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. వాడు డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు. అదండి ఈ సినారియోలో ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఏమవుతుంది? ఇంకో విచిత్రం, చౌహాన్ అని ఎక్స్ సీఎం ఉండేవాడు, ఎక్స్ సీఎం ఆఫ్ మహారాష్ట్ర. వాళ్ళ కొడుకు అతను కూడా కొంచెంసారి చేసినట్టున్నాడు, చౌహాన్. అతను కూడా బీజేపీ, వాడు కాంగ్రెస్లో ఉండేవాడు. కాంగ్రెస్లో నాకు ఫ్యూచర్ లేదని చెప్పి వాడు బీజేపీలో చేరిపాడు. స్ప్లిట్లు గిట్టు కాదు, బీజేపీ పార్టీలో చేరిపాడు. సో పవర్ఫుల్ పీపుల్ ఇంకా కొంతమంది స్ట్రాంగ్ లీడర్స్ చేరిపారు కాంగ్రెస్ నుంచి కూడా వచ్చి. సో ఈ ప్రస్తుతం అక్కడ శివసేన ఉద్ధవ్ ఠాకరే పని అయిపోయింది. వాడికి పవర్ లేదు, వాడికి గ్రౌండ్ లెవెల్లో సత్తా తగ్గింది. కాంగ్రెస్ పార్టీ బాగా డ్విండిల్ అయిపోయింది. నెక్స్ట్ ఎన్సీపీ కూడా ముక్కలై ఒక ముక్క మన ఎన్డీఏ కూటమిలోకి వచ్చింది, బీజేపీ అలయన్స్లో. సో ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర స్వీప్ అవుతుంది. ఎంపీ ఎలక్షన్స్లో మహారాష్ట్ర విల్ టేక్ ఎ క్లీన్ స్వీప్ అని విశ్లేషకులు అనుకుంటున్నారు. జై శ్రీరామ్.